ముందుగా పొలిటికోస్ డివైన్ పాత్ ప్రేక్షకులకు నమస్కారం. హనుమయ్య ఎంతో ధైర్యాన్ని ఇస్తారు. ఆయన మాట అనుకుంటేనే చాలు మనకి చాలా ధైర్యం కూడా వస్తూ ఉంటుంది. మరి హనుమయ్యని ఎలా పూజించాలి? హనుమయ్యకి ఎలా పూజిస్తే ఆయన మనలకి కోరిన కోరికలు తీరుస్తారు? ఇలా చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి మనకి. ఈ సందేహాలన్నిటిని కూడా మనం హనుమాన్ ఉపాసకులు మనతో ఉన్నారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాము. చంద్రశేఖర్ శర్మ గారు, ఆయన మాటల్లోనే హనుమంతుడిని ఎలా పూజించాలి, ఎలా ఉపాసించాలి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో హనుమయ్య ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. సో ఆయన ఉపాసకులు మీరు, ఆయన గురించి మీరు ఏం చెప్తారు, ఎలా పూజించాలి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామ భర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. ఆంజనేయ స్వామి మనకి కలియుగ దైవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆంజనేయ స్వామి హిమాలయాల్లో చిరంజీవిగా తపస్సు చేస్తున్నారు. ఎన్నో ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. ఆయన దయ వల్ల, అనుకోని సంఘటన వల్ల 2016లో నేను ఆంజనేయ స్వామి ఉపాసన ఆయనే నాకు గురువు గారుగా ఉపదేశం చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తున్నాను. ఆ తర్వాత నాకు అనేక సంఘటనలు జరిగాయి. ఆయనతో అనేక రకాలుగా నేను ఎన్నో సమస్యల నుంచి చాలా ఈజీగా బయటపడగలిగాను. నేను ఎంతోమందికి మంచి దారి చూపించగలుగుతున్నాను ఆయన దయ వల్ల. ఎంతోమందికి ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను. అలాగే చిన్న చిన్న దయ్యం పట్టినట్టు కానీ, లేకపోతే ఏమైనా చేతబడులు కానీ అలా జరిగిన వాళ్ళకి మంత్రోపదేశం ద్వారా, మంత్రం ద్వారా వాళ్ళకి పోగొట్టడం కూడా జరుగుతుంది. ఇలా అనేక రకాలుగా సమస్యలకి పరిష్కారం చేయగలుగుతున్నాను. అసలు ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం చెప్పాలి అంటే, మనకి ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ఎంత మాట్లాడాలి అనే విషయాన్ని కరెక్ట్గా తెలిసిన ఏకైక భగవంతుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. దానికి మనం ఉదాహరణగా ఒక చిన్న విషయం చెప్పుకోవచ్చు. ఆంజనేయ స్వామి సుందరకాండ మనకందరికీ తెలిసిందే. రామాయణంలో ఆయన సముద్రం దాటి లంకకు వెళ్ళి సీతమ్మ వారిని చూసి అక్కడి నుంచి సముద్రం ఇటువైపుకు వచ్చేసి వానరుల దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత వానరులు అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆంజనేయ స్వామి వచ్చాక అసలు ఏం జరిగింది కనుక్కుందామని అక్కడికి వచ్చారు. జాంబవంతుడు స్వాగతం పలికారు. తర్వాత వానరులంతా అడిగారు, స్వామి మీరు ఇంత పెద్ద సముద్రాన్ని దాటి అక్కడ లంకకు వెళ్ళి అమ్మవారిని చూసి వచ్చారు, అసలు మీ ప్రయాణం అది ఎలా జరిగింది అని అడిగారు. అడిగితే ఆంజనేయ స్వామి దాన్ని వివరంగా, నేను బయలుదేరాను, కొంచెము గాలి బాగా వస్తుంది, సముద్రం మించి ఎగురుతూ వెళ్తున్నాను, మధ్యలో ఒక రాక్షసు వచ్చింది, ఆ రాక్షసుతో పోరాడి దాన్ని సంహరించాను, మళ్ళీ ఇంకో రాక్షసు వచ్చింది, దాన్ని కూడా నేను సంహరించాను, అలా సముద్రాన్ని దాటాను. అలా సుమారుగా ఒక 5-6 గంటల పాటు వాళ్ళకి అర్థమయ్యే విధంగా నెమ్మదిగా చెప్పారు. తర్వాత సుగ్రీవుడు రాముల వారు లక్ష్మణుడు ఉన్న దగ్గరికి ఆంజనేయ స్వామి వెళ్ళారు ఆయనకి విషయం చెప్పడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత రాముల వారు ఒకటే ప్రశ్న అడిగారు, హనుమయ్య సీతమ్మ ఎలా ఉంది అంటే ఆంజనేయ స్వామి ఒకటే మాట అన్నారు, స్వామి అమ్మవారు చాలా ఆనందంగా ఉన్నారు, చూశాను, కలిశాను, వచ్చాను అని 2 ముక్కల్లో చెప్పారు. అంటే ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎంత ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని కరెక్ట్గా సూక్ష్మంగా తెలిసినటువంటి మహానుభావుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ప్లస్ ఆయన అష్టసిద్ధులు కలిగిన వారు. ఆయన్ని రాముల వారిని పూజించేటువంటి తులసీదాసు ఆంజనేయ స్వామి వారి దర్శనంతో హనుమాన్ చాలీసా రాయడం జరిగింది. ఆ హనుమాన్ చాలీసా చదివినా కూడా మనకి 41 రోజులు, రోజుకి 41 ప్రదక్షిణాలు హనుమాన్ చుట్టూ తిరుగుతూ మనం కనుక చదివితే మనకు ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్ హనుమాన్ చాలీసా. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంత్రాలు, తంత్రాలు ఉన్నాయి, చాలా శక్తివంతమైనవి. వాటి నుంచి ఏ రకమైన ఎంత పెద్ద క్లిష్టమైన సమస్య నుంచి కూడా పరిష్కారం పొందొచ్చు. ఎంతోమందికి ఆ రకంగా సహకారం అందించుకోగలుగుతున్నాను ఆంజనేయ స్వామి దయ వల్ల. సాధారణంగా పెళ్ళైన వాళ్ళు కానీ, హనుమంతుడి ఉంగరాలు కానీ, హనుమంతుని ప్రతిమలు కానీ వేసుకోవాలి అంటే వేసుకోకూడదు అని చెప్తారు. మరి ఎంతవరకు వాటిని వేయొచ్చు? అంటే కొన్ని తంత్రాలు కూడా మనకు ఉంటూ ఉంటాయి కదా, చిన్న చిన్నవి. ఎప్పుడైనా భయపడినప్పుడు మనము తంత్రాలుగా వేసుకుంటూ ఉంటాము. ఆ ప్రతిమలు కానీ ఏవైనా అవి వేసుకోవచ్చా? ఎంతవరకు అంటే మనకి ఏంటంటే ఆంజనేయ స్వామిది దిష్టి బిళ్ళలాగా పెట్టుకుంటారు చాలామంది. నల్ల తాడు కట్టుకొని చిన్న బిళ్ళ హనుమంతుడిది పెట్టుకుంటారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక. మనకి ఏ రకమైన భయాలు ఉండవు. అందుకని చిన్నపిల్లలకి చాలామంది ఆ బిళ్ళ పెట్టి తాడు దాగా కడతారు. కొంతమంది ఆంజనేయ స్వామికి సంబంధించిన కడియాలు వేసుకుంటారు, ఉంగరాలు కూడా పెట్టుకుంటారు. అంతకుమించి ఇంకా వేరేవి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు ధరించాల్సినది అవసరం లేదు. యాక్చువల్గా ఆంజనేయ స్వామి ఆడవాళ్ళు ధరించాలి అంటే అమ్మవారికి సంబంధించినవి ఏవైనా ధరించవచ్చు. ఉంగరాలు కూడా అమ్మవారికి పెట్టుకుంటే మంచిది.
చాలా చక్కగా చెప్పారండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, హనుమయ్య ఎంతో ధైర్యాన్ని ఇస్తారు. హనుమాన్ చాలీసా ఎలా పఠించాలి, హనుమంతుని ఎలా ఆరాధించాలి, ఆరాధించిన తర్వాత ఆయనకి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వర్ణించారు మనకి చంద్రశేఖర్ శర్మ గారు. సో మీరు కూడా ఇవన్నీ పాటిస్తూ హనుమంతుని ధ్యానం చేస్తే ఖచ్చితంగా మీ కోరిన కోరికలు తీరుతాయి. ఇలాంటి ఇంకా ఎన్నో మరిన్ని వివరాలను మీకు అందించేందుకు ఎప్పుడు కూడా పొలిటికల్స్ డివైన్ పాత్ ఛానల్ ముందుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీతో కలుస్తాం. అంతవరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.